బంజూర్ ఫ్రెండ్స్, విజయవాడ ఈట్ స్ట్రీట్ వరస్ట్ అంటే వరస్ట్ ఎక్స్పీరియన్స్. నిన్నైతే వెళ్ళాం ఫ్యామిలీతో, చాలా రోజులు అవుతుందని చెప్పేసి. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. మామోయ్ అమ్మాయిలకి అమ్మాయిలు ఉండాలి, కలకల్లా ఆడిద్దిలే అనుకున్నాను. చూస్తేనేమో ఎవ్వలేరు. టైం ఏమో 10 అయింది. నాకేమో పిచ్చి ఆకలేస్తుంది. సర్లే బిర్యానీ ఏందన్నా తర్వాత తిందాం అని చెప్పి షవర్మా అయితే తీసుకున్నాను. సర్లే అని చెప్పేసి చీజ్ షవర్మా ఒకటి, కాజు షవర్మా ఒకటి, పెరి పెరి షవర్మా ఒకటి, మొత్తం 3 అయితే తీసుకున్నాం మామ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీని పేరు వచ్చేసరికి మిస్టర్ అరేబిక్ అని ఉంటుంది మామ. కరెక్ట్ లుంగి మామ ఫలుదా పక్కనే ఉంది. తర్వాత మామూలు సో ప్లేట్ తీసుకున్నా, మామూలు వరల్డ్ అంట. పర్లేదు టేస్ట్ అయితే. మామోయ్ వేడి వేడి బిర్యానీ అని చెప్పేసి అంటున్నారు. సర్లే లాగిద్దాం గట్టిగా బిర్యానీ అనుకొని పెట్టించుకున్నా మామ. చండాలంగా ఉంది నిజంగా. అసలు వేడే లేదు. బిర్యానీ కాదు కదా, కర్రీస్ కాదు, ఫ్రై కాదు, ఏవి వేడి లేవు అసలుకి. సర్లే అని చెప్పేసి వేరే చోటుకి అయితే వచ్చాము. మళ్ళీ అక్కడ కూడా తీసుకున్నాము. అక్కడ కూడా అంతే వేడే లేదు అసలుకి. ఫుడ్ కోర్ట్కి వచ్చిన వాళ్ళందరూ దాదాపుగా అంతే మాట్లాడుకుంటున్నారు. అసలు బిర్యానీస్ వేడే లేవు అని చెప్పేసి అందరూ డిసప్పాయింట్ అయ్యారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేసి ఉంటే మాట కామెంట్ చేయడం మర్చిపోకండి మామోయ్. ఇక్కడ దాకా వచ్చి లుంగి మామ ఫలుదా తినపోతే ఎలా? మనోడు చేసే ప్రాసెసింగ్ అయితే సూపర్ ఉంది. జీడిపప్పు పిస్తా పప్పు వేసి ఇంకా గట్టి లాగిచ్చా. ప్రశాంతంగా చల్లగా ఉంది. ఫలుదా అయితే సూపర్ అంటే సూపర్. టైం ఏమో చలి అవుతుంది. పోలీసులు కూడా వచ్చేసారు ఫుడ్ కోర్ట్ క్లోజ్ చేసేయాలని చెప్పేసి. మేమైతే ఇంకా గుంటూరుకి అయితే రిటర్న్ అయిపోయాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి గురు. సపోర్ట్ చేయడం మర్చిపోకండి.